హలో! బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చానండి. మంచి స్టోరీ. ముందే మంచి స్టోరీని ఎవరైనా చెప్పుకుంటారా? యెస్, బరాబర్ చెప్పుకుంటా. ఎందుకంటే నేను చెప్పే స్టోరీస్ మీ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ని బట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎనీవేస్ ముచ్చట్లన్నీ పక్కన పెడదాం. మంచి స్టోరీతో వచ్చాను. ఈ స్టోరీ మనందరికీ కనెక్ట్ అవుతుందండి అన్‌డౌటెడ్‌లీ. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజ్యం, మళ్ళీ రాజ్యమేనా లాస్ట్ టైం లాగా? యెస్, ఈసారి కూడా రాజ్యమే. అయితే ఆ రాజుకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట. విపరీతంగా ఆహ్, మంత్రులందరూ బాగా కరప్షన్ చార్జెస్ పెరిగిపోతాయి. వాళ్ళ మీద బాగా అవినీతికి పాల్పడుతున్నారు. లేకపోతే కరెక్ట్‌గా ఎట్లయితే ఉండాలో అట్లా ఉండట్లేదు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన వరి అవుతాడనమాట. వరి అయ్యి ఏం చేయాలి? మంత్రులే ఇట్లా ఉంటే ఇంకా కింద వాళ్ళకి ఎట్లాంటి సంకేతాలు పోతాయని చెప్పి ఏదో ఒకటి చేయాలి. వీళ్ళకి ఏదైనా ఎట్లైనా ఒక గుణపాఠం నేర్పించాలి అందరికీ అని చెప్పి అనుకుంటారు. అనుకుని మొత్తం పెద్ద సమావేశం అవుతుంది కదా సభ. ఆ టైంలో ఒక అనౌన్స్మెంట్ చేస్తారనమాట. నేను రేపు మీ అందరిలోని ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఒక పరీక్ష పెడతాను, ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి. అందరూ వరి అవుతారు. ఏంది రాజుగారు ఏంటి పరీక్ష అన్నారు, ఏం చేస్తారు? ఏనుగు నడుస్తుంటే పాదాల కింద చేతులు, బాడీ ఇట్లా ఏమైనా పెట్టిస్తారా అది ఇది అని చెప్పి అనుకుంటారు. సరే అయిపోతుంది అట్లన. మరుసటి రోజు వాళ్ళలోంచి ఒక ముగ్గురు మంత్రుల్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని పిలిచి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్యాగ్ ఇస్తారు. ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి మీరు మన ఇది ఉంటుంది కదా, గార్డెన్ ఉంటుంది కదా, మన గార్డెన్ పండ్ల తోట ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీకు ఒక గంట టైం ఇస్తాను, ఈ బ్యాగ్ నిండా పళ్ళు తీసుకొని రండి, మంచి మంచి పళ్ళు అని చెప్పి అంటారు. ఓ ఏదో పెడతాడు ఈయన పరీక్ష అంటే, ఇంత చిన్నదా పరీక్ష అని చెప్పి అనుకుంటారు. అనుకుని సరే అని చెప్పి వెళ్తారు. సో గంట టైం స్టార్ట్ అవుతుంది. వెళ్తారు. ఫస్ట్ అతను ఏముందిలే, ఇప్పుడు రాజు దూరం నుంచే చూస్తారు రాజుగారు, ఆయనకి ఏం తెలుస్తుంది ఇందులో ఏముందో అని చెప్పి ఆకులు, లేకపోతే ఎండిపోయిన ఆకులు, లేకపోతే గడ్డి, ఇంకా ఏవేవో మొత్తం అందులో వేసేస్తాడనమాట. వేసేసి మొత్తం బ్యాగ్ మొత్తం ఫుల్ చేసేస్తాడు. దాంతోనే బ్యాగ్ అంతా ఫుల్ చేసేసి పైన ఊరికే కనిపించడానికి జస్ట్ ఒకటో రెండో పండ్లు పెట్టుకుంటాడు. పండ్లు పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంకొక అతను ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడంటే, రాజు అంత పర్టికులర్గా వచ్చి మొత్తం అంతా అయితే చూడరు కదా, ఒక పని చేద్దామని చెప్పి కింద అన్నీ పాడైపోయిన పళ్ళన్నీ పెట్టేసి పైన కొంచెం ఒక లేయర్ మంచి పళ్ళు పెట్టేసి వెళ్తాడనమాట. ఇంకొక అతను ఏం చేస్తాడంటే, అరే రాజుగారు చెప్పారు కదా మంచి పళ్ళు తీసుకురమ్మన్నారు అని చెప్పి మంచివన్నీ ఎంచుకుని బ్యాగ్లో వేస్తూ ఉంటాడనమాట. ఆ గంట టైం అయ్యేసరికి అతని బ్యాగ్ ఫుల్గా కూడా నిండదు, ఒక్క 70% వరకు నిండుతుంది. బట్ అన్ని మంచి పళ్ళు ఏరుతాడనమాట. ఏరేరు బ్యాగ్లో వేసి ఇంకా గంట టైం అయిపోయింది అనగానే మొత్తం అందరూ వాళ్ళు ఆకులు అలుములు ఇవన్నీ పెట్టేసిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు హాయిగా. ఇతను పాపం ఆ టైం అయ్యేంత వరకు ఏరి ఒక 70% మాత్రం బ్యాగ్ నిండుతుంది. వెళ్తారు. రాజుగారు పిలుస్తున్నారనగానే ముగ్గురు వెళ్తారు. ముగ్గురు వెళ్ళంగానే రాజుగారు, మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారంటే, చేశాను రాజుగారు అంటారు ముగ్గురు. అయితే ఒక పని చేయండి, ఇప్పుడు మీ ముగ్గురికి కూడా ఒక 3 నెలలు నేను కారాగారంలో వేస్తున్నాను, అంటే జైల్లో వేస్తాను. ఆ 3 నెలలు మీకు ఎట్లాంటి ఫుడ్ వాటర్ ఏమీ దొరకవు. మీరు ఏవైతే బ్యాగ్లో మంచి పళ్ళు ఏరుకొని వచ్చారో మీరు వాటి మీదే సర్వైవ్ అయి ఉండాలి అని చెప్పి అంటాడు. అనగానే ఒక్కసారి వాళ్ళిద్దరి గుండెల్లో బండబడుతుందనమాట. వాళ్ళిద్దరు వెంటనే ఆ ఆకులు అలములు వేసిన అతను వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి, క్షమించండి రాజుగారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీరు ఎట్లన్నా ఏం చూస్తారులే అని చెప్పి నేను ఈ బ్యాగ్ నిండా ఒక్క 2 పళ్ళు పెట్టినానంతే, నామకే వాస్తే మిగిలినంతా చెత్త చెదారం ఇవన్నీ ఫిల్ చేశాను, నన్ను క్షమించండి, మీరు 3 నెలలు నన్ను కారాగారంలో వేస్తే నేనైతే చచ్చిపోతాను ఆకలికి అని చెప్పి అంటాడు. ఇంకొక మంత్రి అతను కూడా మోకాళ్ళ మీద పడి, నా వల్ల కూడా కాదు రాజా, మీరు మొత్తం చూడరు కదా, పైన చూస్తారు కదా అని నేను సగమంతా చెత్తతో నింపేశాను, కుళ్ళిపోయిన పండ్లు అవన్నీ ఏరేరు వేసేసాను, బ్యాగ్ నింపాలి అని చెప్పి ఓన్లీ పైన మాత్రమే కొంత లేయర్ మాత్రం మంచి పళ్ళు వేశాను, 3 నెలలు తిండి లేకపోతే నా పరిస్థితి కూడా ఘోరం అయిపోతుంది అని చెప్పాను. ఇంకొక అతను మాత్రం సంతోషపడతాడనమాట, నేను మంచి పళ్ళు ఏరి ఇందులో వేసి నేను ఒక రకంగా సేఫ్ సైడే, నా బ్యాగ్ మొత్తం నిండలేదు బట్ ఉన్న 70% కూడా అన్ని మంచి ఫ్రూట్సే,
అని చెప్పి సంతోషపడతాడనమాట. రాజు అంటాడు, అట్లా ఉండాలి అందరూ, విపరీతంగా కరప్షన్ ఛార్జెస్ పెరిగిపోయాయని మీ అందరికీ ఒక ఒక గుణపాఠం నేర్పాలని నేను ఇట్లాంటిది ఒకటి చేశాను అని చెప్పి అంటాడు. సరే, రాజు మంత్రులు వాళ్ళు ఏరిన పండ్లు ఇదంతా ఎట్లా ఉన్నా ఈ స్టోరీ, చిన్న స్టోరీలో ఎంత వాల్యూ ఉందో చూడండి. అంటే మనం ఏవైతే మంచి చేస్తామో, ఏవైతే అతను మంచి పళ్ళు ఏరుకున్నారో అదే అతనికి ఆ 3 నెలల పాటు కారాగారం అని చెప్పి రాజు ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఆ 3 నెలల పాటు అతనికి అది ఒక రకంగా అతన్ని కాపాడింది, అతని లైఫ్ని కాపాడే వనరు అయింది అది. జస్ట్ లైక్ దట్ మన లైఫ్లో కూడా మనం చేసే మంచి పనులు, మనం చేసే ఎవరికైనా చేసే హెల్ప్ కానీ ఇవన్నీ రిటర్న్లో మనకు వస్తాయి మంచిగా మారి. లేదు మనం చెత్త చెదరం పోగేసుకున్నామండి మన జీవితం అనే ఆ బ్యాగ్లో. ఎట్లయితే ఒక మంత్రి అందులో ఆకులు, అలములు, ఎండిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన పళ్ళు ఇవన్నీ ఎట్లయితే ఏరేసుకున్నాడో అవన్నీ వేసాం అనుకోండి, ఆ 3 నెలల కారాగారంలో నరకమే. సో మన లైఫ్లో కూడా అట్లనే. సో యాజ్ యూ సో యూ రీప్ అంటారు, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. మనం ఏవైతే చేస్తామో మంచి పనులు అవే మనకి తిరుగు అంటే ఇన్ రిటర్న్ మనకి మంచి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి. సో చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిద్దాం, మంచి పనులు చేయండి. ఎవరికైనా మంచి చేయకపోయినా కనీసం చెడు అయితే చేయకుండా ఉండండి. అండ్ మోరోవర్ ఎవరికైనా ఒక మాట సహాయమో ఒక చిన్న హెల్ప్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇన్ రిటర్న్ దానికి సంబంధించి మనకి మంచి తిరిగి వస్తుంది. కర్మ అని చెప్పి అంటారు కదా, దట్టవే అనమాట. సో ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీ జీవితం అనే ఈ బ్యాగ్లో అన్నీ మంచి పనులు, మంచి మాటలు, వీటి ద్వారా ఆ మంచి పళ్ళనే ఫిల్ చేసుకోండి. సో దట్ రేపు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు అవే మీ లైఫ్ని కాపాడతాయి. సో ఈ బుజ్జి స్టోరీలో ఇంత పెద్ద వాల్యూ ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇన్ కేస్ ఈ స్టోరీలోంచి నేను చెప్పిన వాల్యూ కాకుండా ఇంకా మీకు ఏదైనా మోరల్ దోస్తే అది కూడా మీరు కమెంట్ చేయండి. కింద కామెంట్స్ అన్నీ చదువుతాను. అగైన్ అండ్ అగైన్ స్టోరీస్కి మీ పార్టిసిపేషన్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ కామెంట్స్ అండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. సౌజన్య మా పేరు చెప్పట్లేదు, ఎవరికి రిప్లై ఇవ్వట్లేదని దయచేసి ఫీల్ అవ్వద్దు. 100 కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చే టైం నాకు ఉండదు. సో కైండ్లీ అండర్స్టాండ్. బట్ చెప్తున్నాను పదే పదే పేరున యువర్ పార్టిసిపేషన్ మేక్స్ మీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ పిల్లలకి చెప్తున్నారా కథలు, వాళ్ళకి నచ్చుతున్నాయా అది కూడా చెప్పండి నాకు. అండ్ ఎప్పుడైనా లైవ్ సెషన్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. చెప్పండి ఇంకా ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి. మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా? బట్ ఇది యూనివర్సల్ అండి, అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ, ఓకేనా? సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.